శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో, ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే, సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలోనే. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్లు పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి ఈ ఒక సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి గత సంవత్సరంలో కొద్దిగా గురుబలం అనేది మీకు చూశారు. అయితే ఇక 2024 మే 1వ తేదీ నుంచి దశమానికి వచ్చి సంచారం చేయబోతున్నారు గురువు గారు. 2024 సంవత్సరంలో జనవరి నుంచి కూడా సింహరాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయంలో ఇబ్బందులు, కుటుంబంలో అనుకోని తగాదాలు, ఆకస్మికంగా మీ ఒక ర్యాష్గా మాట్లాడి కుటుంబ వ్యక్తులతో గొడవలు తెచ్చుకొని ఉంటారు. సో ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు ఉంటున్నారు కాబట్టి సరైన వేళకి భోజనాలు లేకుండా ఉండడము, మాటలు సరిగ్గా మాట్లాడలేక ఇతరులని శత్రువులాగా చేసుకోవడము, ఆర్థిక విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దశమస్థానానికి గురువు వస్తున్నారు. దశమస్థానంలో కూర్చొని ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, కేతువుని చూస్తున్నారు. సో మాటలన్నీ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అంటే మీ ఒక వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అవుతుంది, మాట్లాడే పద్ధతి చేంజ్ అవుతుంది, భోజనాలు టైం టు టైం చేయడానికి అవకాశాలు వస్తాయి. ఎందుకు? కేతు ఒక్కడే ఉన్నప్పుడు కేతుకి తలకాయ ఉండదు, అంటే హెడ్లెస్ శరీరం మాత్రమే, డైరెక్షన్ ఉండదు. నేను ఇలానే వెళ్ళాలి, ఇలాంటి సమయానికి ఇలాంటి భోజనం చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే పడుకోవాలనేది కేతువుకి ఏమీ తెలియదు. ఎప్పుడైతే గురువు గారు కేతు మీద దృష్టి పడుతుందో, గురు దృష్టి డైరెక్షన్ చూపిస్తాడు, నువ్వు ఇలాగే వెళ్ళు అని. అంటే కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తగ్గుముఖం అవుతాయి. అయినా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గురుబలం ఉండదు. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం ఉండదు. శని కూడా అంత బాగోలేదు, రాహుబలం లేదు, కేతు బలం అంత ముందే లేదు. సో సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవహారం చేసే చోటు కూడా డబ్బులు ఖర్చు పెట్టే నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, నాకు లబ్ధి ఎంత వస్తుంది అని ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చూసుకొని మీరు చేసుకోవాలి. అయితే దశమస్థానంలో ఆయన వృషభంలో వచ్చి కూర్చున్నాడు. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, అంటే సూర్య నక్షత్రం, చంద్ర నక్షత్రం, కుజ నక్షత్రం వస్తున్నాయి. కాబట్టి మూడు కూడా మిత్రుల ఒక నక్షత్రం కాబట్టి దశమంలో ఉంటున్నాడు. కాబట్టి కొద్దిగా ఉద్యోగం లేని వాళ్ళకి కొద్దిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ బట్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబం నుంచి కొద్దిగా లైట్గా సపరేషన్ కూడా ఈ ఒక సంవత్సరంలో కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఎక్కడో ఒక చోటు కుటుంబం నుంచి కొద్దిగా దూరం అవ్వడం ఉద్యోగం నిమిత్తం, సో ఇలాంటివి గృహ మార్పిడి చేసుకోవడము, సో ఇవన్నీ కూడా ఈ ఒక సంవత్సరంలో కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గురుబలం ఉండదు. ఆర్థిక విషయంలో జాగ్రత్త, మాట్లాడే విషయంలో జాగ్రత్త, భోజనం చేసే విషయంలో జాగ్రత్త. అపవాదాలు వచ్చినా కూడా మీరు మౌనంగా ఉన్నట్లు కనుకైతే అవి ఏమీ చేయలేవు. మీరు ఎక్కువ రియాక్టెడ్ అవుతే మీకు ఇబ్బందులు తప్పవు. సింహరాశి వాళ్ళకి గురుబలం ఉండదు. అయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఉద్యోగం దొరకడం లాంటిది, ఉద్యోగం దొరుకుతుంది ఈ సంవత్సరం మీకు. తర్వాత ఉద్యోగం చేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. కొద్దిగా డిస్టర్బెన్సెస్గానే ఉంటుంది ఒక సంవత్సరము. అయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దశాభుక్తులు చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకోండి. కురోపుర శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. తర్వాత ముఖ్యంగా లడ్డులని వృద్ధాశ్రమానికి వెళ్ళి డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణము, ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి, 9 ప్రదక్షిణలు. ఒక 9 గురువారాలు శనగలని దానం ఇవ్వడానికి లేదా శనగుగ్గుళ్ళు లాంటివి చేసుకొని దత్త ఆలయంలో లేదా సాయిబాబా టెంపుల్లో కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.